వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ దాక్షాయిని. గురుగారు, మనం చూసుకుంటే శని త్రయోదశి వచ్చిందంటే చాలు అందరూ గుడికి వెళ్ళి నూనెతోని అభిషేకం చేయడం, తైలాభిషేకం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అయితే ఇంకా ఇంకా చాలా భయపడుతూ ఉంటారు. అసలు ఎవరిని చూడండి, శనికి భయపడే వాళ్ళనే మనం ఎక్కువగా చూస్తాం తప్పించి వేరే దేవుళ్ళకు ఆరాధన చేసినట్లుగా శనీశ్వరుణ్ణి చేసినట్లు అనిపించదు, భయంతో చేస్తున్నట్లుగానే ఎక్కువగా అనిపిస్తుంది. నిజంగా మనం శనీశ్వరుడికి భయపడాలా గురుగారు? శనీశ్వరుడికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే వెంకటేశ్వరుడు, ఆయనే శనీశ్వరుడు, ఇద్దరు ఒకటే. ఇది క్లియర్గా సప్త శనివారాల వ్రత కథలో క్లియర్గా చెప్పబడింది. శం అంటే ఇచ్చేటటువంటిది, భక్తులు ఏది అడిగితే అది ఇచ్చేటటువంటిది దేవుడు ఆయన. అందుకని శనిదేవుడు అన్నారు. తర్వాత ఇదంతా కూడా అనుకోవడం కాదండి, వాస్తవం అన్నమాట. ఏమిటి భయంతోనే చేస్తున్నారు అని అనిపిస్తుంది అన్నావు కదా, అనిపించడం కాదు, నిజంగానే భయపడి చేస్తారు శనీశ్వరుడికి. ఎవడో కూడా ప్రేమతో చేయడు, ఎక్కడో వెరీ రేర్ 0.001%. శనిదేవుడు లేకపోతే అసలు భూమి మీద మనము ఆయుర్దాయం ఎవరికి ఉండదు. ఈ పాయింట్ ఫస్ట్ జనం తెలుసుకోవాలి. శని బలం ఉంటేనే ఆయుర్దాయం ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతాం. శని బలం లేకపోతే మనం వెంటనే చిన్నప్పుడే చచ్చిపోతాం. బాలారిష్ట గండాలు అని చిన్నప్పుడు 12 సంవత్సరాల లోపల పిల్లలందరికీ గండాలు వస్తాయి. అసలు మనిషి పిల్లాడు పుట్టిన తర్వాత 12 ఇయర్స్ వరకు వాడికి గ్యారంటీ లేదు, వాడు ఏ నిమిషంలో అయినా చచ్చిపోతాడని తల్లిదండ్రులు వెయిట్ చేయాలి. దాన్నే బాలారిష్ట గండాలు అన్నారు. అందుకోసమని తల్లిదండ్రులు ఎందుకు పూజ చేయాలి అని అంటే, తల్లిదండ్రులు చేసిన పూజా ఫలితము మంచి పనులు ఎందుకు చేయాలి అన్నారంటే, పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి ఎందుకు దాన ధర్మాలు చేయమన్నారంటే, వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లాడు 12 సంవత్సరాల లోపల టపి అని చచ్చిపోకుండా ఉండడం కోసం చెయ్యాలి వీళ్ళు. అంతేగాని ఏదో దాన ధర్మాలు ఏదో సరదాగా మా ఇష్టమైతే చేస్తాం లేకపోతే మానేస్తామని కాదు. శనిదేవుడు మాతృవాక్య పరిపాలకుడు, తన తల్లి అంటే చాలా ఇష్టం. ఎవరికైతే శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళ తల్లి ఎక్కువ కాలం బతుకుతుంది, వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఐశ్వర్యవంతుడిని చేసే శక్తి శనీశ్వరుడికే ఉంది, ఇంకెవరికీ లేదు. అందువలన శనీశ్వరుని టాప్ స్టేజ్లోకి తీసుకెళ్తాడు. ఇది క్లియర్గా వెంకటేశ్వర స్వామి వారే చెప్తారు సప్త శనివారాల వ్రతకథ చదువుకుంటే. అందులో ఏమంటాడు, నేను మా గర్భదరిద్రుడినైనా ఐశ్వర్యవంతుడిని చేస్తాను, నువ్వు కూడా అంతే శనిదేవా అని. శనిదేవుడికే డౌట్ వచ్చేసింది. ఈ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే శనిదేవుడికే డౌట్ వచ్చింది. అబ్జర్వ్ చేసి, నీకు రావడం నాకు రావడం కాదు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి సప్త శనివారం వ్రత కథలో ఉంటుంది ఇది. వెళ్ళి స్వామి వెంకటేశ్వర, శ్రీనివాస, అసలు మిగతా దేవుళ్ళందరికీనేమో ప్రేమగా పూజ చేస్తారు సార్, వెరైటీగా చేస్తారు, వెరైటీ ప్రసాదాలు పెట్టి. కానీ నా దగ్గరికి వచ్చేసరికి ప్రసాదాలు పెట్టకపోతే పోయా సార్, చిమ్మిలు పెడుతున్నారు అనుకోండి, నల్ల నువ్వులు పెట్టకపోతే పోయారు సార్, నేను అది కూడా ఆశించట్లేదు. వాట్ ఈస్ దిస్ సార్? మొత్తం అందరు నన్ను చూసి భయపడిపోయి చేస్తారు. ఏమిటి సార్ అంటే, ఇప్పుడు స్కూల్లో మనం క్లాస్లోకి వెళ్తాం చిన్నప్పుడు, టీచర్ కొడతాడేమో అని గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టీచర్ అంటాం. అదే ప్రేమగా మన ఫేవరెట్ టీచర్కి, వాళ్ళు మంచోళ్ళు అనుకున్నప్పుడు టీచర్స్కి వాళ్ళు ప్రేమగా మనం హార్ట్ఫుల్గా గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం. అదే మిగతావాడు అమ్మో వీడు కోపం ఎక్కువ టీచర్, వీడు తంతాడ్రా బాబు అనుకున్న వాళ్ళకి మా డ్రిల్ మాస్టర్ అలాగే ఉండేవాడు, ఎస్ ప్రసాదరావు అని. ఆయన మా మాస్టర్ ఎప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని వాడం. ఎందుకు, ఆయన చేతిలో కర్ర ఉంటుంది, పీడీ మాస్టర్ కదా టీచర్, డ్రిల్ మాస్టర్. ఎక్కువ స్కూల్కి లేట్గా వచ్చినా రాళ్ళు ఏరిచ్చేవాడు, మోకాళ్ళ మీద నుంచోమనేవాడు, ఆయన డ్యూటీ పాపం కర్రలతో కొట్టేవాడు. మరి అదే మాస్టర్ గారు నన్ను, అరే ద లాస్ట్ బ్రెడ్ అని ఒక బుక్ ఉందిరా, చదవరా, అసలు ఏంట్రా ఈ ఆధ్యాత్మికత నువ్వు చెప్తున్నావు, నువ్వు చదివింది మా దగ్గర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఆంగ్లో ఇండియన్స్ దగ్గర చదివావు, బట్ యు ఆర్ నౌ స్పీకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ ఇన్ ఎ డిఫరెంట్ వే, అది మీ భిక్ష గురువు గారు అనేవాళ్ళం. అంటే ఆయన క్రిస్టియన్, అయినా సరే స్టిల్ దెన్ హీ యూస్ టు రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. అంతే ఇక్కడ శనీశ్వరుడు అంతే అనమాట, స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మనకు భయం వేస్తుంది అనమాట. కానీ అదే మాస్టర్ అందరినీ మెచ్చుకుని ఎదిగిన తర్వాత, స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత అందరినీ మీరు మా స్టూడెంట్స్ రా అంటారు. శనీశ్వరుడు కూడా అంతే. అంటే మనము తప్పులు జన్మల్లో తప్పులు చేసి ఉన్నాం. ఆ తప్పులు చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆయన మనల్ని కరెక్ట్ చేస్తాడు, ఆయన శిక్షిస్తాడు. కరెక్షనల్ సెంటెన్స్ అంటాం, జైల్లో వేస్తారంటే వీళ్ళతో పెద్ద ఫీల్ అయిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, జైలుకి వెళ్ళడానికి, ఏదో తప్పులు చేసేసి మరి తప్పులు చేసినట్టు భయం వేస్తుంది కదా. కరెక్షనల్ సెంటెన్స్, స్కూల్ అంటారు జైలుని.
ప్రతి మనిషి కూడా జైలుకి వెళ్తేనే వాడికి తెలుస్తుంది. అక్కడ జైలర్ ఎవరు అనుకుంటున్నావు? అక్కడ జైలర్ వేసిన వాళ్ళని ఐపీఎస్ఎల్ని వేస్తారు. రాజీవ్ త్రివేది సారు మా గురువు గారు, ఏసీపీగా రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి నేను స్కూల్ డేస్ అప్పటి నుంచి నాకు సార్ తెలుసు. ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ జైలుకి అయినప్పుడు నేను సార్తో రోజు వెళ్ళేవాడిని, మాట్లాడేవాళ్ళం. అక్కడ జైలు అంతా చూసేవాళ్ళం. కరెక్షనల్ సెంటెన్స్ వాళ్ళు మారరా, మంచిగా మారండిరా అంటారు పాపం వార్డెన్స్, దేవుళ్ళు వాళ్ళు, జైలర్లు. మరి శనీశ్వరుడు కూడా అంతే అనమాట. శనీశ్వరుడు ఏంటంటే నువ్వు తప్పులు చేసావు, ఇవి కరెక్ట్ చేసుకో, ఇంకా మళ్ళీ రిపీట్ చేయకవి, ధర్మంగా బతుకు, నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఆయుర్దాయాన్ని ఇస్తాను. నువ్వు రెచ్చిపోయి అధర్మంగా చేసావనుకో నిన్ను ఆయుర్దాయం కట్ చేసేస్తానంటాడు. వీళ్ళందరూ తెలియదు ఏంటంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే అబ్బాయి మనం ఆడ భూములు కబ్జా చేసేస్తున్నాం, వీళ్ళ అమాయకుల్ని ఆడపిల్లల్ని మనం మోసం చేసేస్తున్నాం, మానభంగాలు చేసేస్తున్నాం, మోసాలు చేసి వాళ్ళ డబ్బులు దొబ్బేస్తున్నాం అంటున్నారు కదా. ఆ నెక్స్ట్ జన్మ అక్కర్లేదు, ఈ జన్మలోనే వీళ్ళు అడుక్కుంటారు ఇలాంటి చేసిన వాళ్ళు. నెక్స్ట్ జన్మలో వీళ్ళకి ఆయుర్దాయాలే ఉండవు అసలు చాలా పెరాలసిస్లు వచ్చేయడాలు నెక్స్ట్ జన్మలో, ఇవన్నీ సత్యాలు. నెక్స్ట్ జన్మలో ఆయుర్దాయాలు పోవడము, పిల్లలు ఎదిగే టైంలో చచ్చిపోవడాలు తండ్రులు, తర్వాత వికలాంగులుగా వీళ్ళ పుట్టడము, ఇలా రకరకాలుగా ఇస్తాడు శనీశ్వరుడు. సో భయం అనేటటువంటిది డెఫినెట్గా ఉండాలి. టీచర్ మీద భయంతో పాటు రెస్పెక్ట్ ఉంటుంది, శనీశ్వరుడి మీద ఆ రెస్పెక్ట్ ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. సో ఆ శని మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది, అన్నీ కనిపెడతాడు శనీశ్వరుడు. అండ్ ఈజ్ ఎ గుడ్ టీచర్, మన డ్రిల్ మాస్టర్ లాంటి వాడు, మన స్కూల్ టీచర్స్ లాంటి వాడు శనీశ్వరుడు. కొట్టి తప్పులు చేయకుండా చూస్తారు. అదే నువ్వు పెద్ద అయిపోయిన తర్వాత, చిన్నప్పుడేమో గుడ్ మార్నింగ్ చెప్పు అంటారు మనల్ని. చూడు ట్రైనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. చిన్నప్పుడు కంపల్సరీ టీచర్స్ కనబడగానే గుడ్ మార్నింగ్ చెప్పండి, విష్ చేయండి అంటాం. పెద్ద అయిన తర్వాత కాలేజీలో ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ సార్ అని మనం అడుగుతాం. మనం అడిగి వెళ్ళేలాగా అలవాటు చేస్తారు. అదే నువ్వు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మే కమిన్ సార్ అని మనం అడగం. నీకు జోక్ చెప్తాను, మాకు అది అలవాటు అయిపోయి నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఐఐటి మెడ్రాస్లో ఎక్కడికి వెళ్ళినా సరే, మా ప్రొఫెసర్ ఒకరోజు నేను లేట్కి వెళ్ళాను, 5 నిమిషాలు లేట్గా బయట నుంచి ఉన్నాను. నన్ను చూస్తున్నాడు కానీ నన్ను లోనకు రమ్మంటలేదు. మాకు అలవాటు కాబట్టి మే కమిన్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటున్నాను. గెట్ అవుట్ అన్నట్టు ఆయన. వీడవట్రా బాబు లోనకి రమ్మనుకుంటే గెట్ అవుట్ అంటున్నాడంటే లేటుగా వచ్చాడేమో అనుకున్నాను. ఇంకొక రోజున ఆయన మాకు ప్రిన్సిపల్, ఆయనే డైరెక్టర్, ఆయనే నటరాజన్ సార్ అని. సరే మళ్ళీ నెక్స్ట్ మెడ్రాస్ ఐఐటికి డైరెక్టర్ ఆయన. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఆయన ఛాంబర్లో ఉన్నప్పుడు మే కమిన్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంటే ఆయన మాట్లాడట్లేదు. ఏంట్రా బాబు అంటలేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదేంటి, మనం గుడ్ మార్నింగ్ అన్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడం మినిమం మేనర్స్ కదా అని అనుకుంటాం. అలా చెప్పరు పెద్ద అయిన తర్వాత. అదే శనీశ్వరుడు మనం పెద్ద అయిన తర్వాత వదిలేస్తాడు. అది నేను అనేది పాయింట్ ఇక్కడ. చిన్నప్పుడు ఎలాగైతే ట్రైన్ చేస్తాడో చెబుతాడు ఫస్ట్లో. దాన్నే అర్ధాష్టమ శని అంటారు, స్కూల్ డేస్ అంటారు. అష్టమ శని కాలేజ్ డేస్, ఏలినాటి శని యూనివర్సిటీ డేస్. ఏలినాటి శనిలో వదిలేస్తాడు, నీ ఇష్టం రా, నువ్వు తప్పులు చేసుకుంటే లేపడేస్తాను నిన్ను అంటాడు. అంతే, పక్షవాతం సడన్గా వచ్చేయడం గ్యారంటీ. ఏలినాటి శని అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏలినాటి శని టైంలో చుట్టాలను దూరం చేసేస్తాడు, తల్లిదండ్రులను చంపేస్తాడు, చుట్టాలను ఎక్కువ మందికి. ఎందుకని? హీ విల్ టీచ్ us ద లెసన్. ఈ ఒక ప్రపంచంలోకి వచ్చింది శిక్షల్లా కరెక్షనల్ సెంటెన్స్ అయిపోయింది. ఏంటి? లాజిక్స్ నేర్పిస్తాడు, రియాలిటీని నేర్పిస్తాడు. ఈ చిన్నప్పుడేమో అర్ధాష్టమ శని అష్టమ శనిలో ఉన్నప్పుడేమో స్కూల్ డేస్ లాగా ట్రైనింగ్ ఇస్తాడు, తప్పులు చేయకూడదు అది ఇదని. పెద్ద అయిన తర్వాత ఏమంటాడు, నాయన నీవు ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా చావాలరా, నీకు పెళ్ళం ఏమన్నా పర్మనెంటా కూడా రావడానికి, నీకు తల్లి ఏమన్నా పర్మనెంటా కూడా రావడానికి, నీకు నువ్వే ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా చచ్చిపోతావు, విత్ నో డ్రెస్, మళ్ళీ ఏమి ఆర్నమెంట్స్ ఇవన్నీ ఇవేమి నువ్వు పట్టుకెళ్ళవు కాబట్టి నీకు వీటితో సంబంధం లేదని చెప్పడమే ఏలినాటి శనిలో ఉన్నటువంటి పెరాలిసిస్లు ఇప్పిస్తాడు. ఎందుకంటే దిస్ బాడీ ఈజ్ ఆల్సో నాట్ యువర్స్ అని చెప్పడానికి, ఈజ్ ఆల్సో నాట్ యువర్స్. అందువల్ల వాళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా నువ్వు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద ఆర్ఫన్స్, సాధువుల్ని, వాళ్ళందరికీ సహాయం చేసుకో, అనాథలకి. అండ్ నువ్వెందుకు వచ్చావు అనేది నువ్వే దేవుడని తెలుసుకో. నో యువర్ సెల్ఫ్, నో ద గాడ్, అండ్ సింక్రనైజ్ ద ఆత్మ అండ్ పరమాత్మ ఇద్దరిని ఒకే లైన్లోకి పెట్టు. అప్పుడు నువ్వే దేవుడు అనే విషయం నీకు తెలుస్తుంది. అండ్ రెస్పెక్ట్ దిస్ గాడ్షిప్, భగవంతుడిని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుడికి, మనల్ని పుట్టించాడు కాబట్టి. ఇది శని యొక్క ఇది. అందువలన భయం భక్తి కంపల్సరీ ఉండాల్సిందే శనీశ్వరుడు అంటే.
ఇది క్లియర్గా శనివార వ్రత కథలో ఉంది. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, శనీశ్వరుడు నన్ను చూసి భయపడుతున్నారు స్వామి, అందువలన నా యొక్క ఫలితం, నిన్ను పూజ చేసిన ఫలితము, నన్ను యొక్క పూజ చేసిన ఫలితం కనుక రావాలి అంటే సప్త శనివారాల వ్రత కథ చదివేసి ఆ పూజ చేసేసి ఇస్తే మొత్తం సర్వదేవతలను పూజ చేసిన ఫలితం ఇచ్చేద్దాం వాళ్ళకి అని చెప్పారు. అందుకని ఆ వ్రతంలో క్లియర్గా వచ్చింది. కాబట్టి శనీశ్వరుణ్ణి ముట్టుకోకూడదు, నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసేటప్పుడు అది ఇల్లాజికల్, అది మూఢనమ్మకం. అలాగే శనీశ్వరుడు కాళ్ళు కడుక్కోవాలి, పూజారులు చెప్పినా కూడా అలా చేయకూడదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పూజారులు. వాళ్ళు అప్పుడు పాతకాలం వాళ్ళు చెప్పేవారు పాపం, అది కంటిన్యూ అయిపోతుంది. ఎవరు చెప్పినా సరే, యూట్యూబ్లో చెప్పినా, సోషల్ మీడియాలో చెప్పినా, ఎవరు చెప్పినా శనీశ్వరుని ముట్టుకోకూడదు, శనీశ్వరుడితో నెగిటివ్ పవర్ వచ్చేస్తుంది, బట్టలు నల్ల బట్టలు వేసుకోవాలి, నల్ల బట్టలు వేసుకొని స్నానం చేసిన తర్వాత బట్టలు అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇలాంటి నాన్ సెన్స్ చెప్పేటటువంటి వాళ్ళని అస్సలు మనం చూడకూడదు. ఆ వ్యూస్, ఆ వీడియోలు చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఇదంతా కలియుగం యొక్క ప్రభావం, కలిపురుషుడి యొక్క ప్రభావం. వాళ్ళని పట్టుకొని అలా చెప్తారు. సో శనీశ్వరుడు జగద్గురు ఆయన, కాబట్టి ఆయనకి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. ఆయన పూజ అందరిలాగే చేసుకోవచ్చు, ముట్టుకోవచ్చు, స్వామివారి ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకున్న తర్వాత ఆ బట్టలు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా చచ్చిపోయిన వాళ్ళు చేస్తే, శ్మశానానికి వెళ్తే అలాగా ఎవరినైనా మైలున్న వాళ్ళు ముట్టుకుంటే మనం అది వదిలేస్తాం బట్టలు. అది తీసుకొచ్చి ఈ ఇడియట్స్ వచ్చి దీనికి లింక్ చేశారు. తప్పు కదా. సో శనీశ్వరుడికి బట్టలు అన్నీ కూడా వదిలేసి వెళ్ళడము, ఈ వివక్ష, ఈ కుల వివక్షలాగా, మత వివక్షలాగా ఇలాంటి వివక్షలన్నీ కూడా చూపించకూడదు. ఇలా ఎవరైతే చూపిస్తారో మళ్ళీ వీళ్ళకి ఎడిషనల్ పనిష్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడున్న ఈ జన్మలో కర్మలు కాకుండా ఎడిషనల్ పనిష్మెంట్ అనేటటువంటిది శనీశ్వరుడు నిర్మోహటంగా ఇస్తాడు. అది వేరే వాళ్ళ పండితులు చెప్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నాము అని అంటే దే షుడ్ గెట్ రెడీ ఫర్ దట్ పనిష్మెంట్. వాళ్ళకి ఆ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, తర్వాత ఈ ఫాలో అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇది గురుగీత క్లియర్గా చెప్తుంది. అశాస్త్రీయమైన అవైదికమైనటువంటి విషయాల్ని ఎవరైతే బోధిస్తారో అటువంటి గురువుని తక్షణమే మనం విసర్జించాలి, వదిలేయాలి. అలా కాకుండా అతను చెప్పినట్టు ఆ అవైదికమైనటువంటిది ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో గురువుతో పాటు ఆ ఫాలో అయిన భక్తులు, శిష్యులు అందరూ కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని క్లియర్గా గురుగీతలో చెప్పబడిందమ్మా. ఖచ్చితంగా గురుగారు, ఇక నుంచి అందరూ కూడా ఈ వీడియో చూసాక శనీశ్వరుని ముట్టుకోకూడదు, ఇలా ప్రదక్షిణ చేయకూడదు అన్న ఈ భావన ఏదైతే ఉందో ఇక నుంచి తొలగిపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.